అర్జెంటుగా మాధురి ఫోన్ చేసి చెప్పాలి, ట్రాఫిక్ జాము వీళ్ళ దెబ్బకి. TS08JX5650 అయితే కానీ అయితే ఖచ్చితంగా చూపించాలి. రాంగ్ వే TS07435. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిందనమాట నేను బ్లాగ్ చేసి. దానికోసం అని చెప్పేసి ఈరోజు నేను ఎక్కడికి వెళ్తానని చెప్పేసి ఒక చిన్న వీడియోతో తీసి పెడుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఎప్పుడు నేను బ్లాగ్ చేయలేదు అనమాట. ట్రాఫిక్లో హైదరాబాద్ రోడ్స్ చూపించినట్టు ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి ఇట్లా నేను బ్లాగ్ చేస్తున్నాను. సో కరెంట్లీ నేను వచ్చేది కొండాపూర్ నుంచి బంజారా హిల్స్ వెళ్తున్నాను చిన్న పని మీద. ఈవినింగ్ 4 అవుతుంది టైము. ఎండ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది అనమాట. బాగా ఎండలు ఉన్నాయి. ఒక 3-4 డేస్ నుంచి కొంచెం క్లైమేట్ చల్లబడింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఎండలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఒక 1 అవర్ వర్క్ అనమాట. 1 అవర్ వర్క్ చూసుకొని మళ్ళీ హోమ్ అనమాట. చాలా రోజులు అయిపోయింది అనమాట మోటో బ్లాగ్ చేసి. అసలు బ్లాగ్స్ చేసే చాలా రోజులు అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా నేను వెళ్ళే ప్లేస్కి ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట, మోటో బ్లాగ్ లాగా. సో వెళ్తూ మాట్లాడుకున్నాం. ఇంకా ఇట్లా రైడ్ చేస్తూ వెళ్తున్నాను కదా. సో ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసి పెడదాము. సో చూద్దాం, స్టార్ట్ చేద్దాము. సో మన కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ హెల్మెట్ లేని వాళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ సిగ్నల్స్ లేకుండా తిరుగుతున్న వాళ్ళు, అంటే సిగ్నల్స్ ఇవ్వకుండా వెంటనే తిప్పేసే వాళ్ళు ఎవరెవరు. ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే, బాగా ట్రాఫిక్లో వెళ్తుంటే నేను చాలామంది హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాను అనమాట. చాలా మంది. సో ఎందుకో తెలియదు. సో బేసిక్గా నేను అంటే మన ఇంటి దగ్గర నుంచి నేను షాప్కి వెళ్ళటం ఇట్లయితే ఓకే, ఒక 1 కిలోమీటర్స్ అరౌండ్ 1 కిలోమీటర్ ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కకుండా ఉండకపోతే పర్లేదు, హెల్మెట్ లేకపోయినా నడుస్తుంది. ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి హెల్మెట్ లేకుండా తిరగడం అనేది కరెక్ట్ కాదండి. చలానా కోసం అని కాదు, మన సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా. సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ చాలా. సో ఖచ్చితంగా హెల్మెట్స్ అయితే పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుండా అయితే రైడ్ చేయొద్దండి. ఒక చిన్న రాయి ఎంత స్పీడ్లో ఉన్నా కానీ ఒక చిన్న రాయి తగిలినా చాలు. చూడండి ఎంత రాంగ్ వేలో వచ్చాడు. సో మనమైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనేది మ్యాక్సిమం నేను 99% అంటే 90% నేను 99% కాదు, 90-95% అయితే నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాను. ఆ 5% కూడా ఎప్పుడన్నా ఇంకా అంటే ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోవడం ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ప్రజెంట్ నేను కేబుల్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్తున్నాను. ఐకియా దగ్గర ఉన్నాను. సో ఐకియా నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్తున్నాను నేను. ఓకే, హెల్మెట్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. చూద్దాం ముందు మనకి ఇంకా ఎంతమంది తగులుతారు అనేది. రైట్ సైడ్ వచ్చేసి ఐకియా అనమాట. మీకు కనిపిస్తుందా లేదా, జస్ట్ ఇప్పుడే దాటాను అనమాట. ఇప్పుడే క్రాస్ అయ్యి ముందుకు వచ్చాను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి నేను రోడ్ నెంబర్ 45 ఎంటర్ అయ్యి రోడ్ నెంబర్ 45 నుంచి బంజారా హిల్స్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ షార్ట్ కట్ లా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నేను ఇదే రోడ్లో యూజ్ చేస్తుంటాను అనమాట ఎక్కువ, అంటే ఇదే రోడ్లో వెళ్తుంటాను. సో ట్రాఫిక్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి. ట్రాఫిక్లో పడ్డామంటే మామూలుగా ఉండదు. ట్రాఫిక్ జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాఫిక్ దేనివల్ల అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం వెహికల్స్ ఆపేస్తారు అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులకి సంబంధించిన క్యాబ్స్. అది కొంచెం హ్యాండిల్ ప్రాబ్లం వచ్చింది బైక్కి. సస్పెన్షన్ నుంచి ఆయిల్ లీక్ అవుతూ ఉంది. సో అదొకటి చెక్ చేయించాలి. వాళ్ళు కుదిరితే ఇవాళ చెక్ చేపిద్దాం అనుకుంటున్నాను. మొత్తం లీక్ అయితే బాగా వచ్చేసింది. స్లో మూవింగ్ వెహికల్స్ ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇన్ఆర్బిట్ మాల్. కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఎవరు అంటే స్టాండ్ బై పొజిషన్లో ఉండకూడదు, అంటే ఏది స్టాపింగ్ అనేది ఉండకూడదు. వెహికల్స్ ఏవి బైక్స్ కానీ కార్స్ కానీ ఏది స్టాప్ చేయకూడదు అనమాట. ఫైన్ కూడా ఒక 1000 రూపీస్ అట్లా ఉంటుంది. బట్ నైట్ టైమ్స్ మాత్రం బాగా ఆపుతారు. నేను చాలాసార్లు చూశాను, బాగా ఆపి ఫొటోస్ దిగడం వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఇక్కడ బోర్డ్స్ కూడా మనకి సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని. నో పార్కింగ్, ఫైన్ 1000 రూపీస్, మాదాపూర్ పోలీస్ అని చెప్పి, ట్రాఫిక్ పోలీస్ అని చెప్పేసి. మ్యాక్సిమం నాకు కనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అయితే హెల్మెట్స్ పెట్టుకునే ఉన్నారు. హెల్మెట్స్ లేకుండా అయితే ఎవరు రైడ్ చేయట్లేదు. సో వెరీ గుడ్. ఒకరు తగిలారు ఇప్పుడే ఎవరో పాపం బ్రో. TS13EF4712 చక్కగా వెళ్తున్నాడు, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ TS09FZ3074 అంట వెహికల్, స్కూటీ.
2 మెంబర్స్ తగిలారు, బట్ అందరూ బాగానే ఫాలో అవుతున్నారు ట్రాఫిక్ రూల్స్. సో దుర్గం చెరువు దాటేసి రోడ్ నెంబర్ 45లోకి ఎంటర్ అయితే అవుతున్నాము. ఏదో ఒక వ్లాగ్ అంటే చాలా రోజులు ఏం చేసి ఇంకా చచ్చిపోతుందనే ఉద్దేశంతో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట నేను ఇవాళ. అది 3 minutes అయినా 4 minutes అయినా ఏదో ఒకటి అంటే కంటెంట్ ఉంటే మాత్రం పెట్టేస్తాను ఈసారి. లాస్ట్ వీక్ కూడా నేను అప్లోడ్ చేయలేదు అన్నమాట వీడియోస్ మేము. సో పాపతో ఫుల్ బిజీ అనమాట మేము. బిజీ ఇన్ ద సెన్స్ మా పనులతో సరిపోతూనే ఉందన్నమాట పాపతో. టైం కేటాయించి అంటే టైం పెట్టుకొని వీడియోస్ వేయడానికి కూడా కుదరట్లేదు మాకు, షార్ట్స్ వేయడానికి కూడా. చెప్పలేదు కదా, నేను జిమ్లో కూడా జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి కూడా ఒక 1 month అవుతుంది. సో 1 monthకి నేను 4 kgs తగ్గాను. 96.8 సంథింగ్, అక్కడి నుంచి 92కి వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 4.5 kgs అట్లా తగ్గాను. నా టార్గెట్ వచ్చేసి 85 అనమాట. 3 months టార్గెట్ పెట్టుకున్నాను. 3 monthsలో 85 అయితే రావాలని. చూద్దాం వస్తాను లేనేది అనేది. కొంచెం గట్టిగానే అయితే చేస్తున్నాను, చూద్దాం. రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా కోనో కార్పస్ అన్నమాట ట్రీస్. ఇవి మంచివి కాదంటారు, కానీ ఇంకా పెంచుతూనే ఉన్నారు. ఇవి ఎందుకు కొట్టేలేదో తెలియదు. చెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే బాగా వస్తాయి వీటి వల్ల. ఇవి వదిలే గాలి వల్ల కోనో కార్పస్ రైట్ సైడ్ కనిపించేవి ఈ చెట్లు బాగా పెరుగుతాయి, బాగా వైల్డ్గా పెరిగిపోతాయి చెట్లు. ఇవి వేసరికి అసలు మంచివి కాదు. మీ అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రైట్ సైడ్ ఉన్న చెట్లు అనమాట కనిపిస్తుంది కదా కోనో కార్పస్ ట్రీ పేరు. యాక్చువల్లీ ఇది తక్కువ రేట్ అని చెప్పి వేస్తారన్నమాట, బాగా పెరుగుతుందని చెప్పేసి. అప్పుడు తెలియకేసారు, ఇప్పుడు తెలుసుకొని బాధపడుతున్నారు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బంజారా హిల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకో 5-10 minutesలో అయితే నేను వెళ్ళాల్సిన సైడ్కి అయితే వెళ్ళిపోతాను నేను. సో అక్కడ కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకొని నెక్స్ట్ నేను మళ్ళీ రిటర్న్ అయిపోతాను. ఇక్కడ మనకి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, భలే ఉంటుంది ఇది. అసలు హైలైట్ అనమాట ఇది. ఫస్ట్లో చూసి కన్స్ట్రక్షన్ చూసి ఫస్ట్లో పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నాను. తెలంగాణ స్టేట్ పోలీస్ కమాండ్ ఎంత బాగుంది చూడండి. అసలు వచ్చేటప్పుడు చూపిస్తాను. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. త్వరగా వచ్చేసాను. ఇక్కడ నుంచి డెస్టినేషన్ ఒక 1 kilometer బిలోనే ఉంటుంది. సో వెళ్ళి చూసుకొని పని నేను వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతాను. టైం వచ్చేసి 4:20 అయింది. సో 4కి స్టార్ట్ అయ్యాను, 20 minutesలో వచ్చేసాను. సో తొందరగానే వచ్చేసినట్టు, చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టు. ట్రాఫిక్ ఎక్కడ పడలేదు. వెళ్ళేటప్పుడు ఉంటుంది ట్రాఫిక్, అది వేరే విషయం. ఇంకా బాబు నేను తిరగను లేరు, అయ్యా భయపడుతున్నాడు. అయిపోయింది, రిటర్న్ అయిపోయాను మళ్ళీ ఇంటికి. ఇది చూస్తాను మధ్యలో ఉన్న మెకానిక్ షాప్ ఉంటే బైక్ చూపిస్తాను అనమాట. TS08 GS 6503 మంచి స్పీడ్లో కూడా వెళ్తున్నాడు బాబు. సో వాళ్ళకి నేనే యాంటీ కాదండి, ముందే చెప్తున్నాను. జస్ట్ యాక్చువల్గా అది చెప్పాను కదా మీకు, ఊరికే ఎంతమంది అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతారనే ఉద్దేశంతోనే. TS13EF 1633 లేదు, నెక్స్ట్ TS13EZ 0922. ఇతనే TS07HR 7605. చిన్నపిల్లని వేసుకొని చూస్తున్నాడు, వెనక్కి తిరగాల. మరి కార్ అతను కూడా వెనక్కి వస్తున్నాడు అనమాట, అది కూడా సేఫ్ కాదు. సో ఇందాక చెప్పాను కదా రైట్ సైడ్ ఇది ఉంది హెడ్ క్వార్టర్స్ అనమాట, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్. చూడండి ఎంత బాగుంది బిల్డింగ్ ఇది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే చూసి సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నాను. ట్రాఫిక్ జాము వీళ్ళు దెబ్బకి దొరికారు బాబు. సో నెంబర్ ప్లేట్ లేదు, ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనమాట, ఫొటోస్ తీసిన ఇబ్బంది లేకుండా. మంచి ఆలోచన, బాగుంది. జిమ్ అయితే ఫస్ట్ 3 months జాయిన్ అయ్యాను. ఫస్ట్ 3 months పే చేశాను. నా మీద నాకు నమ్మకం లేక కాదు, చూద్దాము ఒక జిమ్ బాగుంటే కంటిన్యూ అవుదాం, లేదా లేదని చెప్పేసి. సో నచ్చితే కనుక అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా అయితే ప్రాబ్లం లేదు. నేనైతే మళ్ళీ పర్సనల్ ట్రైనింగ్ ఏం తీసుకోవట్లేదు, నా ఓన్గా నేను చేసుకుంటున్నాను అనమాట జిమ్లోకి వెళ్ళి. లెఫ్ట్ సైడ్ కనిపించేది డాక్టర్ మోహన్ బాబు గారి ఇల్లు. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు, సిటీ చూస్తున్నారు కదా, సిటీ ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ కాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకొక 1 hour 1.5 hourలో స్టార్ట్ అవుతుంది. మంచి ట్రాఫిక్ అసలు, అది హైలైట్ అనమాట.
ప్రజెంట్ టెంపరేచర్ 48 degrees చూపిస్తుంది బైక్ టెంపరేచర్. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మన అంటే ఒకప్పుడు ఏంటంటే పోలీసులు ఇట్లా ట్రాఫిక్ పోలీసులు ఇట్లా నిలబడి ఫొటోస్ తీసి చలానా పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారనమాట. డైరెక్ట్గా చలానా అయితే వచ్చేస్తుంది. చూసి దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళు చూసి అనమాట కెమెరాస్లోనే క్యాప్చర్ చేసి జస్ట్ చలానా వేసి పంపించేస్తారు మనకి. మళ్ళీ ఇట్లానే లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దమ్మ టెంపుల్, స్ట్రైట్ వెళ్తే మైండ్ స్పేస్ జంక్షన్, సేమ్ దుర్గం చెరువు నుంచి మళ్ళీ బ్యాంబూస్ నుంచి మళ్ళీ అట్లా రైట్ సైడ్ తిరిగితే ఏఎంబి మాల్. సో రోడ్లన్నీ మాకు బాగా అలవాటు అయిపోయినాయి, ఇప్పుడు తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువ. ఇక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ దుర్గం చెరువు వీడియో చూడాలనుకుంటే మా సిస్టర్ ఛానల్ ఒకటి ఉందన్నమాట, దీప్తిస్ డైరీ అని చెప్పేసి. చూడండి, లాస్ట్ 1 week బ్యాకే పెట్టింది అనమాట. దుర్గం చెరువు వ్యూ, నెక్స్ట్ దుర్గం చెరువులో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం పెట్టింది అనమాట. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని యూట్యూబ్కి అయితే కొత్త అనమాట. చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి తన ఛానల్ కూడా. బాగుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అయితే బాగుంటుంది అనమాట వ్యూ, నైట్ వ్యూ బాగుంటుంది దుర్గం చెరువు మీద. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, నెక్స్ట్ హీరో మ్యాజెస్టర్ TS10 EQ 7780. రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో టెంపరీ రిజిస్ట్రేషన్ మీద ఉంది. వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారేమో తర్వాత, నీకేం పనిరా, నీకేం పని చూసుకోవచ్చు కదా, మా బైక్స్ ఎందుకు ఇలా పెడతారని. తప్పలేదు, మనం హెల్మెట్ పెట్టుకుని తిరిగితే ఏంటంటే ఇంకొకరు చూసి అరే అంటే ఇప్పుడు ఓకే నాకు, ఎందుకంటే 10 members-లో 9 members హెల్మెట్తోనే ఉన్నారు. ఆ 1 person వచ్చేసి ఆ 9 members-ని చూసి మా అన్న అయితే చాలు కదా. సో అందరు బాగున్నారు, నేను ఒక్కనే కరెక్ట్గా లేను, అందరు హెల్మెట్స్ పెట్టుకున్నారు, నేను ఎందుకు పెట్టుకోలేదు అన్న ఆలోచన అతనికి వచ్చి ఆ హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో క్లియర్. సో ఒకళ్ళు మారినా చాలు నాకు. AP24 AK 7726, AP39 BJ 3103 ఇద్దరు, AP28 AP 8592. ఇందాక వచ్చింది అనుకన్నా ఇప్పుడు చాలా మంది వదులుతున్నారు మనకి. TS07 GR 7482, TS08 JX 5650 అయితే ఖచ్చితంగా చూపించాలి. పక్కా రాంగ్ వేలో అటు నుంచి ఇటు వచ్చేసాడు అనమాట రోడ్లోకి. ఇంత హడావిలో ఉన్నాడు మనిషి. TS07 JK 8487. బాబా జర్కులు రాంగ్ వే. TS07 4351 TS. అబ్బా చూస్తుంటే చెప్పని లేస్తుంది. అర్జెంటుగా మాదిరి ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడు వెళ్ళేసరికి టీ పెడుతుంది అనమాట. టీ తాగే టైం మాకు. బైక్ టెంపరేచర్ 52 degrees ఉంది. సో చాలు, వచ్చే సైలెన్సర్ మీద 2 నిమిషాలు పెట్టామంటే టీ మరిగిపోతుంది. 2 నిమిషాలు పెడితే అంట్లో ఉంది వేడి, మామూలుగా కూడా లేదు. టెంపరేచర్ బాగా వేడి బయటకు కొడుతుంది అనమాట. హీట్ అనేది బాగా బయటకు కొడుతుంది. 52 degrees అనమాట. ఇప్పుడు దాకా 53 ఉంది, కొంచెం తగ్గింది ఇప్పుడు. బొటానికల్ గార్డెన్స్ కూడా బాగా డెవలప్ చేశారు. మీకు కుదిరినప్పుడు ఈవినింగ్ టైమ్స్లో రండి, చాలా బాగుంటుంది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ అనమాట ఇది, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ముందు పాలపేట సైక్లింగ్ పార్కింగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది, అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్చువల్ సఫారీ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది ప్రస్తుతానికి స్టార్ట్ చేయడానికి అది రెడీగా ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా వర్చువల్ సఫారీ అని చెప్పేసి, లెఫ్ట్ సైడ్ అనమాట. మా షార్ట్స్లో కూడా చూడవచ్చు. ఇది రావాలి, ఇది ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ అవుతుంది. 2-3 monthsలో ఓపెన్ అవుతుంది. బాగా డెవలప్ చేశారు. సో ప్లీజ్ హెల్మెట్ అయితే పెట్టుకొని వెళ్ళండి బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా. చూడండి, రాంగ్ వే మళ్ళీ ఎదురెళ్ళామంటే మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది. సో హోప్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మధురం భరతం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.